తెలుగుదేశం ప్రభుత్వం బాగుంది. నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఎక్కువ కోణంలో ప్రజలకు మేలు చేసే కోణాలు ఉన్నాయి. ఈ జగన్మోహన్ రెడ్డి గారు చేశారు, కానీ ప్రజలకి డబ్బులు ఇచ్చడం ఇలాంటివి చేశారు, కానీ ప్రజలకు ఉపయోగపడే రోడ్లు ఇక ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేయలేకపోయారు. జీవనోపాధి కూడా సరిగ్గా లేదు. అదేవిధంగా వెంటనే ఆయన ఏది నచ్చింది అది చేస్తున్నాడే తప్ప ప్రజలకు ఉపయోగపడే పనులు ఎక్కువ చేయలేదు. మజిలీపట్నంలో సాల్ట్ ఫ్యాక్టరీ ఉంది. ఆ సాల్ట్ ఫ్యాక్టరీ మూతపడే పరిస్థితి వచ్చింది. ఎంతోమంది జీవనోపాధి కోల్పోతున్నారు. ఇవన్నీ పట్టించుకోవట్లేదు ఆయన. నేను చెప్పింది చేయండి అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అది ఎంతవరకు రీజనబుల్ అనేది ప్రజలకు అవగాహన లేదు. అదే నారా చంద్రబాబు నాయుడు గారు అలా కాదు, ప్రజలకు ఏమేమి కావాలి, ఎన్ని ఫెసిలిటీస్ కావాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒకే హౌస్ ఇచ్చాను అంటాడు, అందరితో సరిపోతుగా ఎలక్ట్రిసిటీ, వాటరు, ఇంకా ఇతర ఫెసిలిటీస్ కావాలి, వేస్ దారులు ఇవన్నీ కావాలి. అయితే ఇల్లు ఇచ్చాను, అంతేగాని మిగతా ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడానికి ఆయన ముందుకు రాలా. అయితే చంద్రబాబు నాయుడు గారి అడ్మినిస్ట్రేషన్ అలా కాదు. ఒక వ్యక్తికి ఏమి కావాలి, ఒక కుటుంబానికి ఏం కావాలి, అన్ని కోణాల నుంచి అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసే ఎక్స్పీరియన్స్ ఆయనకు ఉంది. అందుచేత మచిలీపట్నం టు స్టేట్ ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది 100% ఖాయం. అది ఇప్పుడు మళ్ళీ కూటమిగా రావడం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు, బీజేపీ కూడా ఉంది. ఎలా ఉండబోతుంది మరి? ఇదివరకు కంటే కూడా చాలా ఉధృతంగా బాగా అన్ని ఫెసిలిటీస్ అన్ని కోణాల్లోంచి ప్రజలకు మేలు చేసే విధంగా వాళ్ళ తీర్పులు ఉంటాయి. దాంట్లో సమస్య లేదు, ఆలోచించక్కర్లేదు. అందుచేత ఓట్లు కూడా ప్రజలందరూ 90% పోల్ చేస్తారు. ఇది టీడీపీకి, కూటమికి. దాంట్లో అసలు దీన్ని మార్పు చేసే శక్తి జగన్మోహన్ రెడ్డి గారికి లేదు, ఈ ప్రజావాహిని. కనుక సమస్య లేదు దాంట్లో. కనుక టీడీపీ గెలుస్తుంది 100% ఖాయం. ఎవరు చెరపలేరు, ఎవరు మార్చలేరు కూడా. సమస్య లేదు. ప్రజల్లో అలాంటి మార్పు వచ్చింది. ఒక అవకాశం ఇమ్మన్నాడు, ఆయన ఇచ్చారు, దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. అర్థమైందా? అయితే తర్వాత రాబోయే పరిణామాలు అనేది హైకమాండ్లో ఉంటుంది కదా, అది మనం ఏం చేయలేం. అది విషయం. ఓకే. మచిలీపట్నం డెవలపింగ్ ఏం లేదు. అంటే ఇప్పుడు ఇక్కడ వచ్చేటప్పుడు మచిలీపట్నం వచ్చేటప్పటికి తెలుగుదేశం నుంచి కానీ లేదా వైఎస్ఆర్సీపీ నుంచి కానీ చాలా పోటాపోటీగా నడుస్తుందని చెప్పని అంటున్నారు. టీడీపీకి వెళ్తుంది గ్యారెంటీ. ఇక్కడ 100% వెళ్తుంది కులరేంద్ర గారు. దానికి దోఖం లేదు. ఈ 5 ఏళ్ళలో మరి ఇక్కడ ఏం డెవలప్మెంట్ జరగలేదు. ఏం డెవలప్మెంట్ చూపెట్టమని డెవలప్మెంట్ జరిగిందో చూపెట్టమని. చాలా మంది ప్రజలకి పథకాలు ఇవ్వడం కానీ ఇవన్నీ చేస్తారు. ఇచ్చారు, ఏమి ఇచ్చారు? సెంటు భూమి ఇచ్చారు. సెంటు భూమి ఇచ్చిన దాంట్లో ఏముంది అసలు? దాంట్లో వాళ్ళు బాతు మన కూర్చుందాక సరిపోదు. ఫ్యామిలీ ఎలా కాపురం చేస్తారు దాంట్లో? అలా సెంటు భూములు ఇచ్చేది ఆశ పెట్టారు. వాళ్ళే ఆ సెంటు భూములు మాకు వద్దని రిటర్న్ ఇచ్చేస్తున్నారు వాళ్ళకి. మేము ఓటేం మీ సెంటు భూములు మాకు వద్దండి, చంద్రబాబు నాయుడు ఇస్తున్నారు, 2 సెంట్లు ఇస్తా అన్నారు, 5 లక్షల రూపాయలు క్యాష్ ఇస్తా అంటున్నాడు. దీని మీద పడ్డారు అందరూ. అది దాని మీద పడ్డారు. అది పొజిషన్. అది మళ్ళీ టీడీపీకి వెళ్తుంది గ్యారెంటీ. అక్కడ సీఎం ఫోన్ చేసేది మళ్ళీ మన చంద్రబాబు నాయుడు. అది ఏంటన్నా మరి కూటమిగా రావడం జరుగుతుంది టీడీపీ, జనసేన, అదేవిధంగా బీజేపీ. దానిపైన మీ అభిప్రాయం? కూటమి ఉండటం వల్లనే మనకి బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు మనకి కేంద్రం సపోర్ట్ కూడా కొంత అవసరం, కేంద్ర నిధులు కూడా మనకు అవసరం కదా. మన రాష్ట్రం ఇప్పుడు అప్పుల పాలైపోయి ఉంది. మన కేంద్ర సపోర్ట్ ఉంటే మన గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత మనకి ఏదైనా ఫండ్స్ కావాలన్నా మనం చేర్చుకునే పథకాలు కొన్ని ఉన్నాయి కదా. సహాయ సహకారాలు మనకి కేంద్రం సపోర్ట్ కూడా కావాలి కాబట్టి దాని గురించి కూటమి అనేది కరెక్ట్ అయిన పద్ధతే. ఇక్కడ వచ్చేటప్పటికి మచిలీపట్నంలో అంటే ఇక్కడ కానీ కంపెనీలు కానీ లేదంటే ఇండస్ట్రియల్ కంపెనీలు కానీ ఫ్యాక్టరీలు కానీ ఏమైనా వచ్చినాయా? ఇక్కడికి కంపెనీలు అంటే ఏమి రాలేదుగా. మెడికల్ కాలేజీ అంటున్నారు, మరి అది అంతా వచ్చినాయన్నీ కియో కంపెనీ అని ఇలాంటివి అన్నీ వెళ్ళిపోయినాయిగా. కృష్ణా యూనివర్సిటీ ఇవన్నీ ఎవరు తీసుకొచ్చారు? కులరేంద్ర దగ్గరికి వచ్చింది. వీళ్ళు పేరు పెట్టి వీళ్ళు చేసుకుంటున్నారు. అది మేము తీసుకొచ్చాం, మేము బాగా చేస్తున్నాం చెప్పదని. అంతే, ఇంకేముంది? అది దాంట్లో చేసేదేం లేదు. వాళ్ళు ఏం తీసుకురావాలా? కృష్ణా యూనివర్సిటీలు కానీ మెడికల్ కాలేజీ కానీ అన్నీ అప్పుడు గవర్నమెంట్ బాలచౌదరి తీసుకొచ్చాడు మెడికల్ కాలేజ్ బాలచౌదరి. కృష్ణా యూనివర్సిటీ అంటే కులరేంద్ర దగ్గరికి వచ్చాడు. కులరేంద్ర దగ్గరికి వచ్చిన తర్వాత అది అభివృద్ధి అయింది, వాళ్ళ పేరు చెప్పుకుంటున్నారు దానికి. అది అంతే కదా మరి. చేసి వాళ్ళు ఏముంది? ఇంకా ఏం లేదు. వాళ్ళు చేసింది ఏం లేదు. అందరిలో చేసిందంటే ఏం లేదు. చూపెట్టడం ఫలానా చేసింది చూపెట్టమంటే ఏం మూల ఇప్పుడు ఓట్లు వేస్తున్నాడు ఆయన. ఇది ఆ సందులు ఈ సందులో గొంతులు ఓట్లు వేస్తున్నాడు. నేను వేసాను, డెవలప్ చేశాను అంటున్నాడు. అదేం చేసింది లేదు. అది ఇప్పుడు రాష్ట్రం అనేది డెవలప్ అవ్వాలి, మన రాష్ట్రం అని చెప్పి అభివృద్ధిలోకి రావాలని చెప్పి అనుకుంటే కన్నా పైన ఏ ప్రభుత్వం? పైన రాష్ట్రం అనేది అభివృద్ధి చెందాలంటే నారా చంద్రబాబు నాయుడు గారి వల్లే అయింది. ఇక ఎవరి వాళ్ళు చేయలేరు. ఇది
చేయండి.